ధ్యానం అంటే కేవలం ఒక చదువు కోసమే అనుకున్నామని. ఆ తర్వాత మళ్ళీ కొద్ది రోజులకు సార్ను చూస్తే సారు ఒకే ఒక మాట చెప్పాడు, యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. నీ జీవితానికి నువ్వే సృష్టికర్తవు. ఇప్పటి వరకు నేను ఏదైనా సాధిస్తే నేను కరెక్టు, నేను సాధించాను అనుకునేవాడిని. నేను ఎక్కడైనా ఫెయిల్ అయితే, నాకు ఎక్కడైనా ప్రాబ్లమ్ వస్తే ఇంకొకరెవరో తప్పు, వాళ్ళ వల్ల నా జీవితం ఎలా అయింది. ఫిజిక్స్ టీచర్ సరిగ్గా చెప్పలేదు కాబట్టి నాకు మార్కులు సరిగా లేదు, లేకుంటే అదేదో దోమ కాటేసింది కాబట్టి నాకు మలేరియా జబ్బు వచ్చింది, ఇలా అనుకునేవాడిని. అంటే ప్రాబ్లమ్స్ వస్తే ఇంకొకరు కారణం, మంచి జరిగితే నేను కారణం అనుకునేవాడిని. అలా కాదు, ప్రతిదానికి నువ్వే కారణం, నీ జీవితాన్ని ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు అని సార్ చెప్పడం, సార్ ఎన్నో పుస్తకాలు సజెస్ట్ చేయడం, అవన్నీ చెప్తే దాన్ని బట్టి నేను మెల్లగా బుక్స్ అన్ని చదువుతూ అందులో ఉన్న విషయాలన్నీ నాపై నేను అప్లై చేస్తూ వెళ్ళడం జరిగింది. ఒక 4 years 95 నుంచి 99 వరకు నాపైన నేను ఆధ్యాత్మిక ప్రయోగాలు అంటే ఓషో రజనీష్ బుక్స్, సేత్ బుక్స్, సార్ చెప్పిన రికమెండెడ్ బుక్స్ అన్నీ కూడా చదువుతూ నాపై నేను 4 years అప్లై చేసుకుంటూ వెళ్తే అసలు ఏడుస్తూ ఉన్న పరిస్థితిలో నుంచి, అంటే సూసైడ్ చేసుకుందాము అన్న పరిస్థితిలో నుంచి ఎప్పుడు నవ్వుతూ ఉండగలిగే ఆనందకరమైన పరిస్థితి 99కి అంతా రావడం జరిగింది. 99లో ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ వచ్చేసరికి ప్రతి ఒక్కరు మా ఫ్రెండ్స్ అందరూ నీలా నవ్వుతూ ఉండాలంటే ఏం చేయాలి, మేము మాకు కూడా దారి చూపించు అని ఇంజనీరింగ్ కాలేజీలో క్లాస్మేట్స్ అందరూ అడగడం మొదలుపెట్టారు. ఓహో, అంటే ఇది అవసరం అందరికీ ఉందా అని ఆ రోజు అనిపించి వెంటనే ఆ తర్వాత ఒక భవిష్యత్తు యొక్క నిర్ణయాలు ఉండేవి నాకు. అంటే అమెరికాకి వెళ్ళాలని, డబ్బులు సంపాదించాలని, లేకుంటే ఐఏఎస్ కావాలి, సివిల్స్ కావాలి, ఇలాంటివన్నీ కోరికలు ఉన్నవన్నీ కూడా డ్రాప్ చేసి నెక్స్ట్ నా లైఫ్ పర్పస్ అంతా వేరే వాళ్ళకి నాలాగా అంటే ఆనందకరంగా తయారు చేయాలి అని అన్ని డ్రాప్ చేసుకుని అదే గోల్గా సార్ దగ్గరికి వెళ్ళాను. సార్ వెంటనే ఎస్ నువ్వు అనుకున్నది కరెక్టు, భవిష్యత్తు అంతా యోగులదే, భవిష్యత్తు అంతా ధ్యానాందే, భవిష్యత్తు అంతా ఆధ్యాత్మికదే అని చెప్పి వెంటనే సారు నన్ను మహబూబ్నగర్ జిల్లా ఇన్ఛార్జ్గా అపాయింట్ చేసి 99లో మహబూబ్నగర్ జిల్లాకి వెళ్ళమని చెప్పారు. అక్కడి నుంచి ధ్యాన ప్రచారము అందరికీ ఏదైతే అర్థం చేసుకున్నామో సత్యము, ధ్యానం అందరికీ చెప్తూ అందరినీ ఈ యొక్క దారి అంటే ఆధ్యాత్మికము అన్న దారిలో వాళ్ళు వెళ్ళడానికి వాళ్ళుగా వెళ్ళడానికి ఏవైతే పనులు చేయగలుగుతానో అవన్నీ చేస్తూ వచ్చాను. ఆ తర్వాత నార్త్ ఇండియా, మరి పిరమిడ్, ఓంకారేశ్వర పిరమిడ్, ఇలా రకరకాల ప్రాజెక్టులు చేస్తూ వచ్చాను. ఒక 2 సంవత్సరాల క్రితం పనులన్నీ అయిపోయాక, అంటే ఓంకారేశ్వర పిరమిడ్ పని అయిపోయింది, కర్తాల్లో వాలంటీర్స్ వరకు, ధ్యానమాచకరం వరకు చాలా వరకు అయిపోయాయి. నాకు చేయడానికి ఎప్పుడు 24 గంటలు కష్టపడే అలవాటు నాకు. అంటే సార్ చెప్పిన పనులు చేస్తూ ఉండేవాడిని. ఒకరోజు నాకు అనుకోకుండా నా చేతిలో ఏ పని లేదు, ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటే భిన్నంగా ఒక ఆలోచన వచ్చిందండి. సార్ ఎప్పుడు చెప్పారు, నీ చేతిలో ఉంటే అది కనీసం ఎప్పుడు ఏదో నాకు చేయాలి, నీ ఏది చేయలేని పరిస్థితి ఉంటే కనీసం నీ చేతిలో ఉన్నదన్నా చేయాలి అన్నారు. అంటే అప్పుడు నా చేతిలో ఈ సెల్ ఫోన్ మాత్రమే ఉంది. అప్పుడు ఆలోచించాను, ఈ సెల్ ఫోన్తో నేను ఏం చేయగలుగుతాను అని ఆలోచిస్తే నాకు ఇష్టమై నన్ను నడిపించిన ఎన్నో ఆలోచన విధానాలు ఉన్నాయి, అవన్నీ అందరికి పంచుదాం ఈ సెల్ ఫోన్ ద్వారా అని చెప్పేసి సెల్ ఫోన్తో కొన్ని కొటేషన్స్ రాసి నా పేరు కూడా పెట్టకుండా ప్రకృతి అని పెట్టి అందరికి పంపించడం మొదలుపెట్టాను. వాట్సాప్లో, ఫేస్బుక్లో అంతా కూడా రోజు కొన్ని 50, 100 ఎన్నో వస్తే అన్నీ ఆటోమేటిక్గా నేచర్ నుంచి ఫ్లో వచ్చేది. సెల్ ఫోన్తో పంపిస్తూ ఉంటే వెతికి ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా తెలుసుకొని మీ కొటేషన్లు మాకు చాలా ఉపయోగపడ్డాయి. ఎక్కడో ఉన్న వాళ్ళని చచ్చిపోదాం అనుకున్నాము, ఒక్కొక్కసారి అలాంటి పరిస్థితి సడన్గా మీ కొటేషన్ వచ్చింది, దాంతో చాలా రిలాక్స్ అయ్యాం. మీరు ఎవరు, మీ గురువు ఎవరు అని తెలుసుకొని వాళ్ళు కూడా ధ్యానంలోకి రావడం, నాకు డౌట్లు అడగడం మొదలుపెడుతుంటే వెంటనే వాళ్ళ కోసం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ప్రకృతి మెడిటేషన్ అని చెప్పేసి వాళ్ళ ఆన్సర్స్ కూడా చేయడం మొదలుపెట్టాను. అలా చేస్తూ ఉన్న పరిస్థితుల్లో చాలామంది ముందుకొచ్చి మీ కొటేషన్స్ చాలా ఉపయోగపడ్డాయి, ఇవి ఒక పుస్తకం రూపంలో వస్తే బాగుంటుంది, ఒక ఎక్స్ప్లెనేషన్ లాగా ఉంటే మేమందరం మా దగ్గర పెట్టుకొని అందరికి పంచుతామనే ఒక చాలా కొంతమంది రిక్వెస్ట్ చేయగా భిన్నంగా ఆలోచించు అని బుక్ రాయడం జరిగింది సార్. భిన్నంగా ఆలోచించు, ఎందుకంటే ఇప్పటివరకు గమనిస్తే మనం పత్రికారి దగ్గర నేర్చుకున్నది ఒకటే, ఎందరు గురువులతో చూస్తే అత్యంత విభిన్నమైన గురువు మన పత్రికారు. గురువే కాదని చెప్పే గురువు, గురువే లేడని చెప్పి అందరినీ గురువులుగా చేసే గురువు ఒక్క పత్రికారే. అందుకే ఆలోచిస్తూ ఉంటే ఈ పుస్తకానికి ఏం పేరు పెడితే బాగుంటుంటే భిన్నంగా ఆలోచించనే సరైన పేరు అని నాకు ప్రకృతి నుంచి అనిపించి పెట్టాను. భిన్నంగా ఆలోచించు, ఎప్పుడైనా ఎక్కడైనా ఆనందంగా ఉండడానికి. మనం అనుకుంటే ఆనందంగా ఎక్కడైనా ఉండొచ్చు, మన ఆలోచన విధానంలో ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ప్రాబ్లమ్స్ అన్నీ కనపడుతున్నాయి. ఆ ప్రాబ్లమ్స్లో ఉన్న ఆలోచన విధానంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ తీసేసి సత్యంతో, ఆధ్యాత్మికతతో, జ్ఞానంతో మనం ఆలోచించడం మొదలు పెడితే ఎక్కడైనా ఎప్పుడైనా ఖచ్చితంగా ఆనందంగా ఉండి తీరుతాం, అందులో ఎలాంటి సందేహము లేదు. దానికి చేయవలసినంత ఒకటే, ప్రపంచకమైన ఆలోచన విధానంతో కాకుండా ధ్యానంతో కూడిన, ఆధ్యాత్మికతో కూడిన, సత్యంతో కూడిన
మన ఆధ్యాత్మిక ఆలోచన విధానాలతో మనం జీవించడం మొదలుపెట్టాలి. ఆ ఆలోచన విధానాన్ని ప్రతి విషయంలో, ఆరోగ్యం విషయంలో, సంసారం విషయంలో, మన ప్రపంచం విషయంలో, ఉద్యోగం విషయంలో, అన్ని చోట్ల మనం ఆధ్యాత్మికాన్ని ప్రాక్టికల్గా అప్లైడ్ స్పిరిచువాలిటీ అంటాం దీన్నే. ప్రాక్టికల్గా మనం అప్లై చేస్తే, అంటే జ్ఞాన యోగం అని కూడా అనుకోవచ్చు, అప్లై చేస్తూ వెళ్తే ఖచ్చితంగా ఎప్పుడైనా ఎక్కడైనా ఆనందంగా ఉండొచ్చు అనే ఆలోచన విధానంతో కొన్ని ఇప్పటివరకు రాసిన ఒక 3000 కొటేషన్స్ నుంచి ఒక 200-300 కొటేషన్స్ తీసుకొని దాని మీద బుక్ రాయడం జరిగింది. దాని మీద ఎక్స్ప్లెనేషన్తో ఆ బుక్ను డిఫరెంట్గా భిన్నంగా ఆలోచించడానికి పేరు పెట్టాం కదా. సారు ఎప్పుడు సార్ దగ్గర నుంచి వచ్చినది ఎప్పుడు ఒకటే, ఏదైతే నీకోసం కోరుకుంటావో నువ్వు 10 మందికి ముందు ఇవ్వాలి అంటారు సార్. ఏదైతే మన కోసం మనం కోరుకుంటావో ముందు అందరికి ఇవ్వు. ధ్యానం తెలుసుకున్నావు వెంటనే ఇవ్వు. మరి పుస్తకం రాశాను, పుస్తకాన్ని రిలీజ్ చేద్దాం అనుకున్నాను. నాతో పాటుగా నేను ఒక్కరిని రిలీజ్ చేయడం కాదు, ఒక 10 మంది ఇలాంటి వాళ్ళని తీసుకొని రిలీజ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే నా కోసం నేను ఏదో కోరుకున్నా పక్కవాడికి కూడా ఇవ్వాలి అని చెప్పేసి ఆలోచనతో సార్ దగ్గరికి వెళ్తే వెంటనే దానికి సార్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ పేరు పెట్టేసి మన సత్యసాయి నిగమంలో December 1 ఇలాంటిది ఫస్ట్ ప్రోగ్రామ్ అక్కడ జరిగింది. అక్కడ ఆల్మోస్ట్ నాతో పాటుగా 7 మెంబర్స్ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి, జీవితం ఎలా మార్చుకోవచ్చు ఆలోచన విధానాల ద్వారా అన్న ఒక గొప్ప సదస్సు. అంటే దేశవ్యాప్తంగా ఉన్న కొంతమంది నా ఫ్రెండ్స్ ఇలా మన మెడిటేటర్స్ అందరం కలిసి ఒక 7 పుస్తకాలు రిలీజ్ చేయడం జరిగింది. అద్భుతంగా జరిగింది. అక్కడితో ఆగుతారేమో సార్ అనుకుంటే లేదు, మళ్ళీ వెంటనే ఇక్కడ పెట్టమన్నాడు. మళ్ళీ వెంటనే మాడుగల ఏదైనా ఒక్కరికి పంచడం కాదు, ప్రపంచానికి అంతా పంచాలనే సార్ ఆలోచన. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ. సో భిన్నంగా వచ్చిన ఆలోచన, భిన్నంగా ఆలోచించే పుస్తకం, అలాగే ఈ ప్రోగ్రాం కూడా అలాగే భిన్నంగా వచ్చింది. ఇక్కడ కూడా ఏంది చిన్న ఊర్లో జాతీయ సదస్సు ఎక్కడ అనుకుంటే వీళ్ళేమో బెంగళూరు నుంచి వచ్చారు, వాళ్ళేమో అక్కడి నుంచి వచ్చారు. ఇది కూడా జాతీయ సదస్సే, అన్ని జాతీయ సదస్సులు. మనం ఏ ఊర్లో పెట్టితే అక్కడ జాతీయ సదస్సే. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీస్.